ఆలివ్ ఆయిల్స్ హెల్దీ అని చెప్పి అందరూ తినడం స్టార్ట్ చేసేసారు. సో ఆలివ్ చెట్టు ఎట్లుందో మనం చూద్దాం. సో ఇది ఆలివ్ చెట్టు అనమాట. ఈ చెట్టుకి ఫుల్ కాయలు కాస్తాయి, సేమ్ చెర్రీస్కి కాసినట్టు కాడ దగ్గర నుంచి ఇలా డైరెక్ట్గా బ్రాంచ్ నుంచే కాడ వచ్చేసి కాయలు ఉంటాయి అనమాట, సేమ్ చెర్రీ ట్రీ లాగా. అండ్ ఒక్క చెట్టుకి కొన్ని వేల కాయలు ఉంటాయి. ఇది నేను ఆస్ట్రేలియాలో నేను ఉన్న ప్లేస్లో అయితే చాలా మంది ఇంటి ముందు కూడా ఇష్టం వచ్చినట్టు ఆలివ్ చెట్లు నేను చూసాను అనమాట. సో అన్ని చెట్లు ఉన్నాయని చెప్పి తక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఆలివ్ ఆయిల్ అయినా ఆలివ్స్ ఎక్స్ట్రా టాపింగ్స్ మనం దేంట్లో వేసుకున్నా కూడా ఆ ఐటెంకి కాస్ట్ పెరుగుతుంది. సో ఇలా గ్రీన్ ఉంటాయి, బ్లాక్ కూడా ఉంటాయి. చాలా మంది ఇంటి ముందు నేను చూశాను. సో చూడండి ఒక్కొక్క దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయో మీకు. సో ఇక్కడ కూడా సేమ్ ఆలివ్స్ అయితే మనకు పికిల్స్ లాగా దొరుకుతాయి. పికిల్స్ని మనకు స్నాక్స్ లాగా తింటారు, వైన్తోని తింటారు, ఇంకా పిజ్జా ఆఫ్ కోర్స్ మనకు అది తెలిసిందే ఎక్స్ట్రా టాపింగ్. సో బ్లాక్ అండ్ గ్రీన్ ఆలివ్స్ ఇది అనమాట. సో ఈ ఆలివ్ పికిల్ ఇక్కడ ఫేమస్గా దొరుకుతుంది. అండ్ ఆలివ్ ఆయిల్ సేమ్ మన దగ్గర దొరికినట్టే ఎక్స్ట్రా వర్జిన్ కాస్ట్లీ అనమాట.